నమస్తే అన్న, మీ పేరు? రాంబాబు అండి. ఏం చేస్తుంటావు అన్న? నేను ఆటో డ్రైవర్ని. ఏంటన్న, ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల పరిపాలన? 2 నెలల ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ఎక్కడో ఒక్కడ కొంతమంది అనేది బాధపడ్డా కూడా చాలామందికి మంచి జరిగిందనే జనం భావిస్తారు. మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉండబోతుందంటే? మంగళగిరిలో పోటీ అనేది పోటాపోటీగానే ఉంటుంది. ఎవరికి గెలుపు అనేది ఈజీ అయితే కాదు. అంటే త్రిముఖ పోటీ అని అంటూ ఉన్నారు కదా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, నారా లోకేష్. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉందంటే? వాళ్ళకే పర్సనల్ ఇమేజ్ అయితే ఉంది ఈ ముగ్గురు అభ్యర్థులకు కూడా. గతంలో పోటీ చేసిన గంజి చిరంజీవి గారికి కూడా 12 ఓట్ల తోడతోనే ఓడిపోయాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని మొత్తం కూడా రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేశాడు. ఏ ఒక్క రూపాయి కూడా అవినీతికి అనేది పాల్పడలేదు ఆళ్ల రామకృష్ణారెడ్డి. నారా లోకేష్ గారు కూడా ఏ పదవి లేకపోయినా కూడా అతి భారీ స్థాయిలో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చనిపోయిన ప్రతి ఒక్కళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వటం కానీ, హాస్పిటల్స్ పెట్టి వైద్య సదుపాయాలు అందించటం కానీ, నారా లోకేష్ కూడా బాగా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని చేస్తున్నాడు. బాగానే ఉంది అంతా. నారా లోకేష్కి ఏమైనా అవకాశం ఉంటుంది అంటారు ఈసారి? ఈసారి గెలుపు అనేది ఎక్కువ శాతం నారా లోకేష్కే అవకాశం ఉంటుంది. గెలుపు మాత్రం లోకేష్ అని మేము పక్కాగా చెప్పగలం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు బాగా అభివృద్ధి చేశారు. మరి ఆయన అయితే గెలిచేవాడేమో లోకేష్ బాబు మీద. గంజి చిరంజీవి గారు కూడా గట్టి వ్యక్తేలే కానీ లోకేష్ బాబు ముందు సరిపోరేమని మేము అనుకుంటున్నాం. అంటే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసేస్తా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది వ్యక్తిగతంగా? ఆయన రాజీనామా చేయటం మాకు బాధ అనిపించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి రాజీనామా చేయటం పార్టీకి తీరని నష్టం, లోటు అంతే. నారా లోకేష్ గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి రేపొద్దున గెలిచిన తర్వాత కూడా ఇదే హవా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు? ఒక ఓటర్గా నేను చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారు ఇక్కడ గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని ఓన్ చేసుకొని ఎక్కడో ఏ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరగనటువంటి అభివృద్ధి లోకేష్ బాబు ఇక్కడ చేస్తాడని నేను పక్కాగా నమ్ముతున్నాను. నేనైతే ఎక్కువగా లోకేష్ బాబుకి ప్రిఫరెన్స్ ఇచ్చి లోకేష్ బాబుకి వైపే ఉంటాను. అంటే ఆయన కూడా చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనంత విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను అని ఎక్కడ మాట్లాడినా సరే ఇదే మాట మాట్లాడుతున్నారు. ప్రజలు విశ్వసిస్తారు ఈ మాటలు. కంపల్సరీ అలా లోకేష్ బాబుని నా అంచనా ప్రకారం అయితే ఒక 5 నుంచి 10,000 లోపల ఓట్లతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల తీర్పు ఈసారి గొప్పగా ఉండబోతుంది. ఒక మంగళగిరి నియోజకవర్గం మాత్రం బాగా డిఫరెంట్గా ఉండబోతుంది. లోకేష్ బాబు కంపల్సరీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నారా లోకేష్ గారిని చాలామంది ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఓటర్గా నారా లోకేష్ గారిని చాలాసార్లు చూసే ఉంటారు కదా, ఆయన మాటలు వినే ఉంటారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? అసలు అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి మీదే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ బాబు మీద రావటం పెద్ద లెక్కని నేను అనుకోవట్లా. లోకేష్ బాబు అయితే మంచిగా చేస్తున్నాడు. లోకేష్ బాబు కంపల్సరీ గెలుస్తాడని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో బాగా పనిచేశారు. కాకపోతే ఒక్కొక్కసారి సమీకరణాల మధ్య విధానాల మధ్య మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మనం తప్పు చేస్తున్నామని కూడా తెలియకుండా తప్పు చేసేస్తాం. అందుట్లో జగన్ గారు మరి ఎట్లా ముందుకు వెళ్తాడో ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఇక్కడ చిరంజీవి గారి వ్యూహం చిరంజీవి గారికి ఉంటుంది. లోకేష్ బాబు గారి వ్యూహం లోకేష్ బాబు గారికి ఉంటుంది. కంపల్సరీ లోకేష్ బాబు ఇక్కడి నుంచి ఒక 5,000 నుంచి 10,000 మెజారిటీ లోపల గెలిచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడు అనేది మేము గట్టిగా చెప్పగలుగుతాం. మీరు వైసీపీ అభిమాన కాదు. ఇది ముఖ్యంగా ఈరోజు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 రాజధాని కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. మీరు కూడా రాజధాని ప్రాంతంలో ఒక భాగంగానే ఉన్నారు, అంటే రాజధాని ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపించింది ఈ కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్లో ఈ 3 రాజధానుల నిర్ణయం అనేది ఇది తప్పేమో అని నేను అభిప్రాయపడుతున్నా. ఈ రాజధానిలో ఉన్నటువంటి ఈ 33 గ్రామాల ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. 3 రాజధానులు కాకుండా ఉన్నట్టే ఈ జగన్మోహన్ రెడ్డి
ఈసారి 175కి 175 సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండే. ఈ 3 రాజధానులు అంటం మూలంగా ఈ రాజధానిలో కానీ, గుంటూరు కృష్ణా జిల్లాల్లో కానీ, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 3 రాజధానులు ఏంటి, 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి అనేది. సరే 3 రాజధానుల్లో ఎక్కడో ఒకక్కడ డెవలప్ చేస్తాడేమని జనం వేసి చూశారు, కానీ ఎక్కడా కూడా రాజధాని పెట్టలేకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద డౌటు. అసలు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయింది ఏంటా అనే విషయంతోనే జనం సస్పెన్స్లో పడ్డారు. మరి రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం కాబట్టి, రాష్ట్రం మొత్తం మనం చెప్పలేకపోయినా మన నియోజకవర్గంలో మనం ఏం జరుగుతుంది, మన ఇంట్లో మనకేం జరుగుతుంది గ్రహిస్తాం కాబట్టి ఈ నియోజకవర్గంలో మాత్రం కంపల్సరీ లోకేష్ బాబు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే అట్లా అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గంజి చిరంజీవి గారు కూడా తక్కువ మనిషి అయితే కాదు. ఈ 2024 ఎలక్షన్ మీద ఈ రాజధాని కానీ అలాగే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? చాలా వాటికి ప్రభావితం చూపించింది. ఇవాళ చైతన్యమైనటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, యువకులు అందరూ కూడా ఈ రాజధాని ఏంటి, మనం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి. ఇప్పుడు మేము ఆటో తోలుకునే వాళ్ళకి కూడా కొన్ని సమస్యలే ఉంటాయి. చదువుకున్న వాళ్ళకి ఇంకెక్కువ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రాలేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇంకా ఎట్లా చదువుకొని గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసుకొని పొట్ట చేతికి పట్టుకొని బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి ఎలా మన రాష్ట్రంలో ఉందనేది చదువుకున్నటువంటి వాళ్ళు మాకు ఆటో తోలేటప్పుడు చెప్పే మాటలు. కాకపోతే అటువంటి పరిస్థితి రానియకుండా ఏ నాయకుడు వచ్చినా చూడాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమరావతి డెవలప్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 3 రాజధానులు కంపల్సరీ డెవలప్ చేస్తాడు. 3 రాజధానుల మీదే ముందుకెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి అమరావతి మీదే ఫోకస్ పెట్టి అమరావతిని డెవలప్ చేసి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రానికి కంపెనీలు ఫండ్స్ బాగా వచ్చినాయి ఆ విధంగా తీసుకొచ్చే విధంగా ఆయన డెవలప్ చేస్తాడు. అంతే. అంటే డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గెలిస్తే? చేస్తారు. ఇద్దరులో ఎవరు గెలిచినా డెవలప్ చేస్తారు, కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యూహం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిదేమో 3 రాజధానుల వ్యూహం, చంద్రబాబు నాయుడు గారిదేమో అమరావతి నినాదం. అంటే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఆయన అధికారంలోకి వచ్చిన 6-7 నెలల్లోనే ఆయన ప్రతిపాదించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ 3 ప్రాంతాల్లో ఏమైనా డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? చర్యలు అయితే తీసుకున్నాళ్లే, కానీ పై స్థాయిలో కింది స్థాయిలోకి వచ్చేటప్పటికి అవి అమలు జరగకపోకుండా పైనుంచి కేంద్రం కానీ ఈ చాలా ఇబ్బందులకి రకరకాల సమస్యల్లో ఆయన ఈ పనులు చేయలేకపోవడం జరిగింది. ఆయన అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినట్టే 3 రాజధానులు సక్రమంగానే చేసేవాడు. ఆయన అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఆయన అనుకున్నట్టు అంత అభివృద్ధి జరగలేదు. అది ఈ 4 నెలల్లో అమరావతిలో ఏమన్నా పనులు ఏమన్నా జరిగినాయి? అసలు ఏం జరగలేదండి. అమరావతి మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి అమరావతికి ఇప్పుడు అమరావతికి చూసుకుంటే అమరావతి ఇదేనా అనే పరిస్థితికి మళ్ళీ వెళ్ళిపోయింది. నేను ఆఖరిగా 2024 ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తుగా రాబోతూ ఉన్నాయి, వైసీపీ సింగిల్గా రాబోతూ ఉంది. అసలు ఎలా ఉండబోతుంది అంటారు? పొత్తుని ప్రజలు స్వాగతిస్తారంటారు? కంపల్సరీ స్వాగతిస్తారు. 100% స్వాగతిస్తారు. వాళ్ళిద్దరికీ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జగన్ గారికి కూడా మరి ఆయన వ్యూహం అనేది ఆయనకు ఉంటుంది కాబట్టి మేనిఫెస్టోలో ఏం పెడతాడు అనే దాన్ని బట్టి జనం నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మేనిఫెస్టో ఎవరు రిలీజ్ చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి రిలీజ్ చేసే మేనిఫెస్టో మీద జనం ఆధారపడి ఉన్నారు. వాళ్ళ మైండ్ అప్పటికప్పుడు ఓటర్ మైండ్ మారిపోయింది. ఇప్పుడుకిప్పుడు మనం చెప్పలేం. వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన విధానంగా ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ మళ్ళీ వచ్చింది అనుకున్నారు, కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేయగానే జనం మైండ్ మారిపోయి కాంగ్రెస్కి ఓట్లేసి కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు వీళ్ళిద్దరు రిలీజ్ చేసే మేనిఫెస్టో ప్రకారం ఎవరైతే మంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో, నమ్మకదగిన హామీలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మంచి జనం పట్టం కట్టే ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువ.